కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు కక్ష సాధింపు చర్యలన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు పోలీసులు ఈడీ సీబీఐతో బెదిరించాలని చూస్తుందని ఘాటునే విమర్శలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. నోటీసులకు బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.